వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇప్పటి వరకు మనం ఈ తెలంగాణలో పార్టీ మారినట్టుగా చెప్పబడుతున్న 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద కానీ, దానికి సంబంధించిన చర్చ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్తో మాట్లాడాం మనం. ఇక దాని రిపర్కేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, సుప్రీంకోర్టు 3 నెలలు గడువు పెట్టింది కాబట్టి ఈ 3 నెలల తర్వాత ఏం జరగబోతోంది, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంతో పాటు మిగతా ఈ 10 కూడా ఉప ఎన్నికలు వచ్చేస్తాయా, వస్తే పరిస్థితి ఏంటి అనే అంశాలు, రాజకీయంగా ఎలా ఉండబోతుందనే అంశాలు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఆది శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏమైంది? రైట్, శ్రీనివాస్ గారి లైన్ కట్ అయింది. అది కనెక్ట్ అయ్యేలోపు రావుల శ్రీధర్ రెడ్డి గారు వచ్చేలోపు మనం ఒకసారి బీజేపీ వ్యూ ఏంటి దీని మీద అనే దాని మీద పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆయనతో మాట్లాడదాం. కిషోర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. కిషోర్ రెడ్డి గారు, ఏంటి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బై ఎలక్షన్స్ వస్తాయి, ఈ 11 అంటే ఒకటి ఎలాగో వస్తుంది అనుకోండి, ఈ 10 ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన ఈ 10 స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి రెడీ అవుతున్నారా, లేకపోతే వస్తాయో రావో తెలియని మీమాంసలో ఉన్నారా? ముందుగా వెంకటకృష్ణ గారు మీకు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే వీళ్ళు పార్టీలు మారడం. అయితే దానం నాగేందర్ గారిది అయితే క్లియర్ గానే ఉంది, వెళ్ళి ఎంపీగా కాంటెస్ట్ కూడా చేశారు. అట్లాగే కడియం శ్రీహరి గారు వారి కూతురికి క్యాంపెయిన్ చేశారు, కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా ఫైట్ చేస్తున్న కూతురికి. సో ఇద్దరు అయితే అది ఇక ఓపెన్ అండ్ షట్ కేసు అంటారు చూసారా, ఆ విధంగానే ఉంది. మిగిలిన వాళ్ళందరూ కండువాలు కప్పుకోవడము ఇదంతా జరిగిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే దాని తర్వాత కాంగ్రెస్ వారు కూడా కింద అది ముందు హైకోర్టులో అనుకుంటాను ఒకసారి ఒక తీర్పు వచ్చి ఆగిపోయింది చూసారా. ముందుగా సెక్రటరీకి చెప్పడము, మీరు ఒక టైం టేబుల్, స్పీకర్ గారికి ఒక టైం టేబుల్ షెడ్యూల్ చేయమని చెప్పండి, మీరు పిటిషన్లు అన్ని పెట్టండి అన్నప్పుడు అనుకుంటాను ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ఈ గాంధీ గారిని అనుకుంటా, ఎందుకంటే వారు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా అని అన్నారు, వీరేమో వారి కాంగ్రెస్ వారు అన్నారు, మీరు బీఆర్ఎస్ వారు అన్నారు. సో మొత్తం మీదనైతే ఇవన్నీ ఇప్పుడు మోరల్ గా లేకపోతే టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నారనేది వాళ్ళు ఉపయోగించుకుంటున్న అంశం. మొరాలిటీస్ ఇంపార్టెంట్ కదా, మోరల్స్ ఇంపార్టెంట్ కదా అని వీళ్ళు అంటారు. రాజకీయాల్లో మోరల్స్ ఏంటి, గొంగట్లో ఇంటర్వ్యూలు ఏరినట్టు. అయితే ఇప్పుడు ఏమైంది, మొత్తం మీద హైకోర్టు కాదుకూడదు అన్నా గానీ, అంటే మళ్ళీ 2 జడ్జిల బెంచ్ స్పీకర్ ఏమీ అనలేమని అన్నా గానీ, ఇట్లాంటివి ఎన్నో రాష్ట్రాల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టు అయితే ఒక స్టాండ్ అయితే తీసుకుంది. 3 నెలల లోపు స్పీకర్ ఈ పిటిషన్స్ లో, ఎందుకంటే తను ఒక స్పీకర్ లాగా పనిచేయడం లేదు, ఈ విషయంలో ఒక ట్రైబ్యునల్ లాగా, ఒక జడ్జి లాగా పనిచేస్తున్నారు కాబట్టి కాస్త త్వరితగతిన ఈ పిటిషన్లని డిస్పోజ్ చేయాలి. 3 నెలల వ్యవధి ఇచ్చారు. ఎవరైనా ఎమ్మెల్యేలు డిలే చేయడానికి ప్రయత్నిస్తే ఇక వారు చెప్పుకునేది ఏమీ లేదు అన్న టైప్ లో, అంటే నెగిటివ్ గా పరిగణించమని చెప్పి కూడా అడ్వర్స్ గా పరిగణించమని చెప్పి, అంటే ఇక వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము నిజంగానే మారాము అని చెప్పినట్టుగా తీసుకోమన్నట్లుగా సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత నేనైతే ఇంకా అంత దూరం వెళ్తారని అయితే అనుకోవట్లేదు. ఇక స్పీకర్ గారు లేదు, ఇది మొత్తం మీద టెస్ట్ చేయాల్సిందే, 2 ఇన్స్టిట్యూషన్స్ కి మధ్యలో ఇది ఒక యుద్ధము అన్న టైపు అంత దూరం తీసుకెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఒక
రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేసే స్థాయికి తీసుకెళ్తారని నేను అనుకోవట్లేదు. 3 నెలలలోపు తప్పనిసరిగా డెసిషన్లు తీసుకుంటారు. ఆ తీసుకున్న దాంట్లో ముందుగా వీరిద్దరైతే 100% అయితే మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే క్యాంపెయిన్లు కూడా చేశారు. మిగిలిన వారు కూడా ఇక ఇండివిజువల్ కేసుని బట్టి వారు ఎంతవరకు చేశారు, కేవలం ముఖ్యమంత్రిని గారిని కలవడానికి వెళ్ళాము, మీకు తెలుసు కదా ఆ స్టోరీస్ అన్ని ఉన్నాయి. అది కండువా కాదు, అది 3 నెలల కండువా అని చెప్పి, అదే 3 రంగుల కండువా మన జాతీయ కండువా అన్న టైప్ లో కూడా కొంతమంది మాట్లాడారు. అంతా అగెయిన్స్ అయిపోయిన తర్వాత సో ఇక అన్ని మరి ఇప్పుడు స్పీకర్ గారు మీరు నమ్ముతున్నారా ఇది 3 నెలలలోపు స్పీకర్ గారు వాళ్ళ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంటారు అనే హోప్ మీకుందా? అంటే 10 మందిలో 10 మందిని అంటే వారి తీవ్రతను బట్టి ఉంటది, కానీ మొత్తం మీద అయితే ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఒక రాజకీయ ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని మాత్రము క్రియేట్ చెయ్యరు అని అనుకుంటున్నాను. రైట్, ఓకే. అక్కడ ఒక్క నిమిషము. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సో బీఆర్ఎస్ పార్టీ చాలా యాంగ్జైటీతోను కానివ్వండి లేకపోతే యాంగర్తో కానీ చాలా ఎదురు చూస్తోంది ఈ డెసిషన్ కోసం. ఇవాళ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్ గారు, ఉప ఎన్నికలు వస్తాయి అని నమ్ముతోందా బీఆర్ఎస్ పార్టీ? ఒకటండి, ఇప్పుడు అది స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడుతుంది. కానీ ఒకటి మేము ఆశిస్తున్నాం, సుప్రీంకోర్టు అయితే ఎంత ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ తోటి, ఒక తీవ్రమైన భావనతోటి ఇది సరైన పద్ధతి కాదు, ఇట్లా ఫిరాయింపు అనాథకు సంబంధించినటువంటి యొక్క పిటిషన్స్ ని సుదీర్ఘకాలం స్పీకర్లు నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుకోవడం, వాటిని విచక్షణాధికారాలు అనుకోవడం అనేది సరైన పద్ధతి కాదని మాట్లాడుతూ, అదే సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని కూడా ఆక్షేపిస్తూ, పార్లమెంట్ కు ఒక సూచన చేస్తూ, ఇది ట్రైబ్యునల్ లాగా అంటే వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కొన్నిసార్లు లోపిస్తున్నాయి కాబట్టి ఏమన్నా న్యూట్రల్ సంస్థను ఏర్పాటు చేస్తారా అని చెప్తూ ఇవన్నీ మాట్లాడుతూ, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ టైప్ లో ఉంది వ్యవహారం అని, అంటే ఇంత మేరకు అంటే వాళ్ళకు సుదీర్ఘమైనటువంటి స్టాండ్, అంటే ఒక వాటిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత ఒక కన్ఫర్మ్డ్ ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనపడుతుంది. ఏంటంటే స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల్లో వారు నిర్ణయం తీసుకోవాలి. గతంలో కూడా చెప్పారు, డిస్క్వాలిఫికేషన్ అనేది మా పరిధిలోని అంశం కాదు, కానీ ఒక సమయాన్ని నిర్దేశించగలుగుతామా లేదా అని చెప్పేసి చెప్తామని చెప్పారు. 3 months టైం ఇచ్చారు. ఇవాళ తెలంగాణ స్పీకర్ గారు వారి యొక్క స్థానాన్ని, వారి యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానాన్ని గౌరవించేలా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా దేశంలో ఉన్నటువంటి మిగతా వ్యవస్థలకు ఆదర్శంగా ఉండేలా వ్యవహరిస్తూ, నిజంగా వీళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపులు చేశారు కాబట్టి, ఇంతకుముందు కిషోర్ చెప్పినట్లు నారా నాగేందర్ గారేమో ఏకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అంతకంటే ఇక ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అభ్యంతరకరమైన విషయము, కడియం శ్రీహరి గారు ఏకంగా వారి కూతురికి చేశారు. మిగతా అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి నిజాయితీగా, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు 3 నెలలు కూడా అక్కర్లేదండి. ఇఫ్ రియల్లీ ఆనరబుల్ స్పీకర్ వాంట్స్ టు డూ ఇట్, వారు రేపో ఎల్లుండో మాపో 10-15 రోజులలో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. నేనేమంటున్నా, శ్రీనివాస్ గారు విప్ గారు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి, కానీ మీరు ఏమనుకుంటున్నారు అంటున్నా, తీసుకుంటారు నోయింగ్ గణప్రసాద్ గారు, కుమార్ గారు వారు వ్యక్తిగతంగా ఒక నిర్ణయం చెప్పారు, వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం చెప్పారు, నాకు ఈ పార్టీ ఫిరాయింపులు నచ్చవండి అని చెప్పారు ఒక శాసనసభ్యునిగా. కాబట్టి అందరూ చెప్తారు చెప్తున్నా, అంటే నేను వారి యొక్క స్థానాన్ని, ఆ స్థానంలో ఉండి చెప్పిన విషయాన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయ సంస్థ ఇచ్చినటువంటి ఒక తీర్పు, ఇక్కడ ఒక శాసనసభ స్పీకర్ వారికి ఉన్నటువంటి ఒక అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానం, ఈ రెండింటిని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తాం. కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన రెఫరెండం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఈ నిర్ణయంకి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, నవంబర్ డిసెంబర్ వస్తే. కాబట్టి మీరు బ్రహ్మాండంగా పరిపాలన చేశామంటున్నారు, సన్న బియ్యం నుంచి మొదలుపెట్టి రేషన్ కార్డుల వరకు. అంటే ఆ మాటకు వస్తే 11లో 2 వచ్చినా వాళ్ళకు ఎక్కువ వచ్చినట్టే కదా. 11 వాళ్ళవి కాదు, 11లో 2 వచ్చినా బోనసే వాళ్ళకి, రెఫరెండమా కాదా? పక్కన
బోనస్ వేరు. అదే చెప్తున్నాను బ్రదర్. నేనేమంటాను, ఇప్పుడు మీరేమన్నారు 11 కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అవుతుంది అన్నారు. 2 వచ్చినా వాళ్ళకి రెఫరెండమే. మీరు 2 కోల్పోయినా కూడా అది మీకు నష్టమే. నేనేమంటున్నా ఒకటే, వారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని వారు భావిస్తే, అది పార్టీ మారిన వ్యవహారం, దానికి ప్రజామోదం ఉంది, ఏదో అభివృద్ధి కోసం పోయారని ప్రజలు అనుకుంటున్నారు, ఆ నియోజకవర్గం వాళ్ళు అనుకుంటే తేల్చి చెబుతారు కదా అంటున్నాను నేను. అది ఓకే, అది ఎలాగో ఉంటుంది లేండి. అది అందుకనే నేను ఇక్కడి నుంచి ఆ ఎమ్మెల్యేలను కూడా రిక్వెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ చేయడం కానీ వాళ్ళకు సూచన చేస్తా ఉన్నా. నిజంగా మీరు ప్రజామోదం ఉంది మీ నిర్ణయానికని మీరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన దానికి మీరు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి రండి, రాజీనామా చేయండి, ఎలక్షన్లు ఫేస్ చేయండి, తేలిపోతుంది కదా. ఊరికి పంచాయతీ ఎందుకు అయిపోతుంది. కొద్దిగా అంటే వాళ్ళకు కూడా మెమరీ ఉంటది కదా, వాళ్ళకు కూడా మెమరీ పవర్ ఉంటది. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు చక్రాలు తిరుగుతూ ఉంటాయి, గిరిగిర చక్రాలు తిరుగుతుంటాయి కదా, వాళ్ళు కూడా తిరుగుతాయి కదా. గతం తాలూకు జ్ఞాపకాలు కొన్ని గిరిగిరా తిరుగుతూ ఉంటాయి. అదేంటో ఆది శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఆది శ్రీనివాస్ గారు, ఇవాళ సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఇచ్చిన ఆర్డర్ 3 నెలల్లోగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి అని ఇచ్చిన ఆర్డరు మీ ప్రభుత్వానికి లేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎదురు దెబ్బలాగా కానీ ఏమన్నా కొంత ఇబ్బందిగా కానీ ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి సలహా సూచన మీరు అన్నట్టు ఆర్డర్ కావచ్చు, ఏ రకమైన మేము స్వాగతిస్తాం. మేము మొదటి నుంచి చెప్పింది కూడా జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. స్పీకర్ గారి పరిధిలో ఉండేటువంటి అంశము, స్పీకర్ గారి విచక్షణ అధికారము, స్పీకర్ గారికి ఉండేటువంటి చైర్ గౌరవము, స్పీకర్ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పినా బీఆర్ఎస్ పార్టీ నానా యాగి చేసి మనం చూసినాం. పగటి కళ్ళు అనడము, అసలు ఎన్నికలు వచ్చేసినాయి అనడము, మేము గెలిచినామని చెప్పి అనడము, ఇవన్నీ కూడా చూసినాం. ఈరోజు వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన తీరుతో కూడా చెప్పారు. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు మొన్నటి ఎంపీ ఎన్నికల్లో అసలు ఆ పార్టీ టికెట్ మీదనే పోటీ చేసిందని చెప్పే ప్రయత్నం చేసి ప్రజలకు ఈ సమాచారం కూడా చెప్పిన సందర్భంలో మీ ద్వారా కూడా ఏబిఎన్ టీవీ ద్వారా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ పార్టీ ఏ గుర్తు మీద గెలిచిండ్రు, ఏ ప్రభుత్వం ఏ గుర్తు ఉన్నటువంటి దానిలో మంత్రిగా కొనసాగిండి అనే దాన్ని కూడా సమానం చెప్పాలి. సవితా ఇందిరెడ్డి గారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, ఏ పార్టీ గుర్తున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు బీఆర్ఎస్లో వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అంశం కూడా ప్రజలకు చెప్పాలి. ఈరోజు వాళ్ళ 10 సంవత్సరాలలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి విధ్వంసం చేసి నేను అనుకుంటా ఇంచుమించు ఎంపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు 60 మంది అనుకుంటా ఇంచుమించు వాళ్ళ పార్టీలకు పేరు విలీనుల పేరిట 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని 60 మంది ఈజీగా. ఇక జడ్పీ చైర్మన్ అయితే లెక్కేలేదు, జడ్పీటీసీ లెక్కేలేదు, ఎంపీపీ లెక్కేలేదు. వాళ్ళు నయాన్న భయాన్ని బెదిరించుకొని చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు ప్రజలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు స్పీకర్కి అధికారులు, స్పీకర్ నిర్ణయమే తుది తీర్పు, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పన్నట్టు. అప్పుడు పచ్చ కండువా తీసి గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు ఇప్పుడు గులాబీ కండువా తీసి 3 రంగుల కండువాలు కప్పుకున్న వాళ్ళు సగం మంది ఉన్నారు అందులో. అది ఏం జరిగిందని చెప్పు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఈరోజు అంటే మొన్న ఇప్పుడు వారు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కూడా చేరు గౌరవాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆ ప్రభుత్వంలో ఇదే స్పీకర్ గారు చేరుంది, ఈ ప్రభుత్వంలో కూడా స్పీకర్ గారు చేరుంది. ఆ ప్రభుత్వంలో స్పీకర్ గారి నిర్ణయాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం కూడా స్పీకర్ గారు నిర్ణయిస్తుంది. ఎందుకు వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు అని చెప్పనే మాట సందర్భోచితంగా మాట్లాడిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు మళ్ళీ మా అడ్వకేట్ గారు చెప్పే ప్రయత్నం చేసినాం. ఈరోజు స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారంతో 3 మాసాల లోపల ఏం జరుగుతుందని చెప్పని చూడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఇలాంటివి వచ్చినటువంటి అంశాలను కూడా గమనించి నిర్ణయం తీసుకుంటూ చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఈరోజు వాళ్ళ తీరు ఎట్టుందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా వాళ్ళు ఈరోజు మాకు నీతులు చెప్పేటువంటి కార్యక్రమం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. సరే, పంచాయతీ వెళ్ళి సుప్రీంకోర్టును అందరూ గౌరవించాలి. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం గౌరవించాలి. ఈరోజు తప్పనిసరిగా మా స్పీకర్ గారు, మన స్పీకర్ గారు తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి పరిధిలో చక్కటి నిర్ణయం తీసుకుంటూ చెప్పిన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఇక్కడ ఒక అంశాన్ని ఇంతకుముందు వేరే ఛానల్ ఉన్నప్పుడు రాజయ్య గారు ఏదో మాట్లాడుతూ మా దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు కోట్ చేస్తూ మాట్లాడి ఏదో ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పిన విధంగా ఏదో మాట్లాడిన సందర్భం చూసినప్పుడు నా వేములకు సంబంధించి నాపై గెలుపొందినటువంటి గతంలో 4 సాంసభ్యుడు అయితే
అసలు జర్మనీ పౌరుడే కాదు. అలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చుకొని అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వంలో వారిని ఉంచేటువంటి ఏర్పాటు చేసి రాగా ద్వేషాలకు అతీతంగా మేము ఉంటామని చెప్పి ప్రమాణం చేసినటువంటి వీళ్ళు అసలు పౌరుడు కాని వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సందర్భం. 15 సంవత్సరాలు గెలిచిన కోర్టు 15 సంవత్సరాలతో జర్మనీ సిటిజన్షిప్ వచ్చింది. మీకు ఈయన పౌరుడే కాదు అని మీరు పోరాటం చేస్తే 15 ఏళ్ళు అయింది కదా ఆయన ఎమ్మెల్యేగిరి పోవడానికి. 15 చివరికి ప్రజలే తీస్తారనుకోండి. ప్రజలు తీసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చింది. గెలిపించారు. ప్రజలు తీసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చింది. 15 ఏళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మరి 3 నెలల్లో అవుతుందా? సార్ ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుసు అని చెప్పాలని నిదర్శనం 15 ఏళ్ళని చెప్పిన ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుని మీ ద్వారా ప్రజలకు కూడా కానీ ప్రజాస్వామ్యాన్ని అపస్యం పాలు చేసిన వాళ్ళు చేరుకున్నటువంటి అధికారాలు వాళ్ళకి తెలిసి వాళ్ళు ఈరోజు ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది మళ్ళీ బార్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ స్పీకర్ గారి దగ్గరికి వచ్చింది కదా అంటున్నా. 3 నెలలు చేర్చుకున్నారు. ఆ 3 నెలల్లో కూడా దేశంలో ఇలాంటి జరిగినాయా? దానిలో అప్పుడు స్పీకర్ గారు ఏం నిర్ణయించుకున్నారు, ఏం చెప్తాను స్పీకర్ గారికి ఉన్నట్టు అధికారం ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఓకే కోర్టు చెప్పింది, స్పీకర్కి ఆర్డర్ చేసింది, ఇదంతా ఓకే, కానీ మళ్ళీ మీ వైపుకే వస్తుంది. అసలు మీకు మాట్లాడే నైతికత ఉందా అనే ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతోంది. అవునన్నా కాదన్నా కొద్ది గొప్ప మరి వేరే పార్టీలకి ఏమైనా ఉంటుందేమో తెలియదు, కానీ కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, లేకపోతే టీడీపీకి, ఇంకా ఇతర చాలా పార్టీలకి ఈ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతికత ఉండదు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒకటండి, ఆది శ్రీనివాస్ అన్న సామెత బాగా చెప్పాడు, కానీ సామెతలు సుప్రీంకోర్టులో చెల్లవండి. చెల్లవలే. సుప్రీంకోర్టులో సామెతల ఆధారంగా నిర్ణయాలు చెప్పరు. నేనేమంటున్నా, మీరు ఏదో ఉద్వేగం పండించే ప్రయత్నం చేస్తున్నారు. మీరున్న పట్ల చేశారు కదా. ఇప్పుడు ఆ రోజు శాసనసభాపక్షం విలీనమైందనే విషయం మీకు తెలుసు, వారికి తెలుసు. ఇప్పుడు నైతికతల గురించి మాట్లాడుకునే సమయం కాదు. సాంకేతికంగా సుప్రీంకోర్టు వారు ఒక నిర్ణయం వెలువచ్చారు. ఏమని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి స్పీకర్ గారు అని చెప్పి స్పీకర్ గారి కోర్టులోకి బాలేశారు. ఇక మనం నైతికత ఇవన్నీ మాట్లాడుకుంటే వద్దు, నైతికతలు మాట్లాడుకోవద్దు, మళ్ళీ మాట్లాడుకుంటే ప్రజలకు గుర్తొస్తాయి. వద్దు అంటే అది మీరు అర్థం ఎట్లనే తీసుకోండి, రీడ్ బిట్వీన్ ద లైన్స్. నేను దాని గురించి కూడా బాధపడలే, ఎందుకంటే సార్ చాలా అంశాలు ఉన్నాయి చర్చకు వచ్చేటివి. ఇవాళ విషయం ఏంటంటే ఆన్ హ్యాండ్ మీకున్నటువంటి అంశం ఏంటి, 3 నెలల్లో స్పీకర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేదా స్పీకర్ గారు స్వతంత్రంగా వారికి ఇచ్చిన అధికారాల మేరకు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారా? డెఫినెట్ గా ఒకటైతే వాస్తవం శ్రీధర్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు వారు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గౌరవ స్పీకర్ గారు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. నేను మీరు కూర్చోడానికి ముందు జంధ్యాల రవిశంకర్తో కూడా, ఆయన సుప్రీం సీనియర్ కొంచెం ఆయనతో కూడా కొంత లీగల్గా మాట్లాడించాను కదా, డెఫినెట్గా తీసుకోవాలి. అది ఐదర్ వే. ఈ ముగ్గురిని డిస్క్వాలిఫై చేస్తూ అనర్హులు చేస్తూ అయినా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవచ్చు, లేదా బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల్ని కొట్టేస్తూ కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా అప్పీల్కి వెళ్ళే అవకాశం ఇద్దరికి ఉంటుంది. డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, ఫిర్యాదులను కొట్టేస్తే మీరు అప్పీల్కి వెళ్తారు. ఈ అప్పీళ్లు ఇంకా అవి నడుస్తూ ఉంటాయి. చెప్పాడు కదా ఆయన ఇందాక, జర్మనీ పౌరుడికి 15 పోరాడిన విషయం. సో ఇక్కడ దాన్ని అక్కడితో ఆపితే, ఒకవేళ బై ఎలక్షన్సే కనుక వస్తే, ఒకవేళ ఉప ఎన్నికలే కనుక వస్తే, మీరు ఆశిస్తున్నట్టుగా, బీజేపీ కోరుకుంటున్నట్టుగా, బీఆర్ఎస్ కోరుకుంటున్నట్టుగా ఉప ఎన్నికలే వస్తే ఏం జరగబోతోంది? కాంగ్రెస్ అనుకుంటున్నట్టుగా రాకపోతే సరే, వాళ్ళ గొడవే లేదనుకోండి, వస్తే వాళ్ళు ఎంతవరకు రెడీగా ఉన్నారు. సో కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఇక ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏది మీరు కోరుకుంటున్నట్టుగా, బీఆర్ఎస్ కోరుకుంటున్నట్టుగా, అంటే కోరుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి, రాజకీయంగా డెమోక్రటిక్గా చాలా రకాల చర్చలు ఉన్నాయి కాబట్టి రావాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలనే కోరుకుంటారు మీరైనా బీఆర్ఎస్ అయినా.
మీరిద్దరు వేరు పార్టీలు అయినా ఇద్దరు ఒకటే కోరుకుంటారు, తప్పేం లేదు. అయితే ఇక్కడ ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే తెలంగాణ రాజకీయంలో చిన్న విషయం కాదు. 119 నియోజకవర్గాలు ఉన్న ఒక చిన్న స్టేట్లో 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావడం అంటే చిన్న విషయం కాదు. మరి అలాంటప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఆ ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి తెలంగాణలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఒకటే అయితే రారనుకోండి, బీజేపీ చేస్తుంది అనుకోండి, బట్ 11 అనేసరికి మారిపోతాయా? ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? మ్యూట్లో ఉంది కిషోర్, మ్యూట్లో ఉందండి. అంత దూరం ఆలోచించలేదండి. ఇంకా అంటే ఆలోచించండి, రాజకీయాలు స్పీడ్ గా ఉంటాయి. కానీ నేను అంత దూరం వెళ్ళలేదు. ఎందుకనంటే ముందుగా ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే కూడా దానికి ముందే ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి అని అంటున్నాను. ఒకటి, స్పీకర్ గారు 3 నెలలు, దాని తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు. మీరు అంతకుముందు కూడా చూశారు, మహబూబ్ నగర్ లో అనుకుంటాను, డికే అరుణ గారిని, మహబూబ్ నగర్ జిల్లాలో డికే అరుణ గారిని ఎన్నికై కాబట్టట్టుగా డిక్లేర్ చేసి ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల ఆగిపోయింది లాస్ట్ ఫ్యూ డేస్ ముందే, ఎన్నికలకు ముందే. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇదంతా తెలియదు. నాగేంద్రనాథ్ రెడ్డి గారు అయితే నా రాజీనామా ఆమోదించండి అని దీక్షలు చేసినాడు. అదే అంటున్నాను. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇదంతా అయ్యేసరికి ఎంత సమయం పడుతుందో మనం చెప్పలేము. అదొకటి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్లని అంటే స్పీకర్ల ముందున్న విషయాన్ని 3 నెలల్లో క్లియర్ చేయమంటున్నారు కానీ, బట్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు నడుస్తుందో మనకు తెలియదు. ఇది చాలా పెద్ద సంశయాన్ని లేవనెత్తారు మీరు. ఇప్పుడు కరెక్టే, యూఆర్ రైట్. ఇప్పుడు కరెక్ట్ అండి, స్పీకర్లే ఇటువంటి నిర్ణయాలు అమలు చేయడంలో సుప్రీం ఎవరు ఏలు పెట్టొద్దని చెప్పారు చట్టంలో. కానీ అలా ఉంచడం మంచిది కాదు, ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకునేలాగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇవాళ కూడా అన్నారు. మీరు అన్నట్టు రేపొద్దున స్పీకర్ గారు ఈ 10 మందిని అనర్హుల్ని చేస్తూ కనుక నిర్ణయం తీసుకుంటే ఈ 10 మంది కోర్టుకు వెళ్తారు. అది ఎప్పటిదాకా సాగుతుందో తెలియదు. లేదు వాళ్ళు కరెక్టే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులనే కొట్టేస్తున్నా తోసిపుచ్చారు అనుకోండి, వీళ్ళు కోర్టుకు వెళ్తారు. అది ఎన్ని సంవత్సరాలు సాగుతుందో తెలియదు. మరి దాంట్లో ఎవడు వేలు పెట్టాలి? అది కదా సమస్య. ఏమంటున్నానంటే, ఒకవేళ ఈ రోజు స్పీకర్ గారి ముందే ఉంది కదా ఇదే పిటిషన్. అన్న నాకు అవకాశం ఏంటి? తీసుకుంటా ఒక్కసారి ఆయన అయినాక తీసుకుంటా. అయితే ఇదొక్క విషయం అండి. రెండో ఈ సబ్జెక్ట్ మీరు అన్న సబ్జెక్ట్ చెప్తా ఒకటి. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పుడు అన్న ఏదైతే ఇప్పుడు మీరన్న తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే మీరు అన్న దానిలో నేను ఇంటరప్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. 2016లో రమేష్ చెన్నమనేని గారి ఇక 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారతదేశ పౌరుడు కాదని భారతదేశ పౌరత్వాన్ని కొట్టేస్తూ ఎమ్మెల్యే పదవిని కొట్టేసి ఆయన పేరును ఓటీని తీసేసిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో స్టే వేసే క్రమంలో వాళ్ళు హోంశాఖలు కూడా మా సిటిజన్షిప్కి సంబంధించిన అంశం ఉంది, అక్కడ తేలేదాకా మీరు ఆపంటే సుప్రీంకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం 3 మాసాల్లో తేల్చిపోయి హోంశాఖ చెప్పింది. 3 మాసాల్లో తేల్చకపోతే మళ్ళీ నేను కంటెంప్ట్కి వెళ్ళే సమయంలో వీళ్ళు తీర్పు వెలువరించారు. దానిపైన హైకోర్టులో స్టే వచ్చింది. ఆ స్టే చేసే క్రమంలో రివ్యూకి వెళ్ళిండు, రివ్యూలో స్టే వచ్చింది. ఆ రివ్యూను స్టే చేసే క్రమంలో మళ్ళీ స్టే వచ్చింది. ఈ విధంగా 2024 మొన్నటి వరకు ఆ కేసులో చేస్తున్నా. అదే అంటున్నా, నాకు అర్థమైంది కానీ కాదు, ఈ స్టేలు గీలన్నీ క్లియర్ అయ్యేలోపు జనమనే రమేష్ గారు నా కేసులో జరిగింది, నా కేసులో జరిగింది ఒకటి వాస్తవం జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 2016లో 3 నెలలు తేల్చాలని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత 2024లో తీర్పు వచ్చింది. మళ్ళీ అప్పటికి 4 సార్లు తీర్పు ఇచ్చారు, 3 మెన్ కమిటీ కూడా ఇచ్చిండ్రు. కానీ హైకోర్టులో స్టే రావడం, ఆ స్టే వికెట్ చేయడం, మళ్ళీ స్టే రావడం, మళ్ళీ ఈ విధంగా. రైట్ కిషోర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. వెంకటకృష్ణ గారు, ఏమీ లేదు, సుప్రీంకోర్టు కూడా పార్లమెంట్ కి సజెస్ట్ చేశారు కదా, కొంచెం అమెండ్మెంట్ తీసుకురండి అంటే అడ్వైజ్ ఇచ్చారు. ఏమీ ఆర్డర్స్ వేయలేదు కానీ ఇవి అన్ని గుర్తుపెట్టుకుని ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో ఈ విధంగా లేట్ అవ్వడము, పలుమార్లు ఇలా లేట్ అవ్వడం. అర్జ్డ్ పార్లమెంట్
ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళకి ఇది చేశారు, రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ పార్లమెంట్ ఒకవేళ మార్పు ఏమైనా వస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మొత్తం ప్రాసెస్ 1 year లో అయిపోయేటట్లు ఉండాలండి. అంటే స్పీకర్ గారికి 3 నెలలు, దాని తర్వాత ఇంకొక 3 నెలలు హైకోర్టు, ఇంకో 3 నెలలు సుప్రీంకోర్టు అన్న టైప్ లో మొత్తం ప్రాసెస్ అయితే గానీ నిజంగానే మనకి అంటే ఎందుకంటే మనం చాలా ఇష్యూస్ లో చూసాం. సో ఆ విధంగా ఉంటే గానీ కొంచెం ప్రజల్లో మళ్ళీ నమ్మకం రావచ్చేమో ఒకటి. రెండోది ఏమంటున్నానంటే అసలు ఒకవేళ డిస్క్వాలిఫై చేసినా కూడా బైపోల్స్ వస్తాయా అని అంటే నాకు కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. ఎందుకు అని అంటే నేను చెప్తాను చూడండి. అసలు ఈ మధ్య రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం ఎర్ర కాపీ ఒకటి పట్టుకుని రాజ్యాంగం అని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఎక్కడ చూసినా గానీ ఈ రాజ్యాంగము మేమే రక్షకులము అన్నట్లుగా. ఇక ఇంత పెద్ద దెబ్బ తగిలించేయబట్టి సుప్రీంకోర్టు నుంచే మరి ఏమి అసలు రిజైన్ చేయమని అడుగుతారేమో రేవంత్ రెడ్డి గారిని. అందుకే ఈ రోజు జనహిత యాత్ర అంటూ వారు ఉండరేమో నెక్స్ట్ టైం పిక్చరు. వారు ఈ మధ్య ఓబీసీ గలం కూడా ఒకటి తీసుకున్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ గారిని సీఎం క్యాండిడేట్ గా పెట్టి ఏమన్నా జనాల్లోకి, ఎందుకంటే రాజ్యాంగం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత పెద్ద దెబ్బ వేసిన తర్వాత వారి మీద ఇప్పటి వరకు పెండింగ్ పెట్టినందుకు కాంగ్రెస్ లో వచ్చి జాయిన్ అయిన వారి మీదనే కదా. సో ఒకవేళ వారు డిస్క్వాలిఫై చేస్తే ఏకంగా ఎన్నికలకే పోతారేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డిస్క్వాలిఫికేషన్ ఇదే కదండి. మొన్ననే కదండి ఓసీని రాష్ట్ర అధ్యక్షుని చేసిన మీరు వాళ్ళని బీసీబీ సీఎం. అయ్యో మేమెప్పుడు అధికారం సార్. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆల్రెడీ బీసీనే కదా. అదే అంటున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అక్కడ ఖడ్గే గారు కూడా ఉంటారు. ఉంటారు. ప్రధాని, సీఎం అసలు అధికారం కదా అనేది. ఇప్పుడు వారికి అధికారంలో అధికారం రకరకాల పారామీటర్స్ లో ఉంటది. అది పార్టీలో కాదండి. రాహుల్ గాంధీ గారు మీరు ఎప్పుడు చూసినా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే మనందరం ఇష్యూ అయితే పోతోంది, మన టాపిక్ అది కాదు. నేనేమో మరి రాహుల్ గాంధీ గారు మోరల్ హై గ్రౌండ్ తీసుకుని ఇంతకుముందే మొరాలిటీ గురించి మాట్లాడద్దు అన్నారు, కానీ నేను ఒట్టిగా అంటున్నా మోరల్ హై గ్రౌండ్ తీసుకుని అసలు మోరల్స్ అని ఎక్కడ ఉన్నాయండి? మీరు మోరల్స్ గురించి మీ ప్రధాన పార్టీలు మీరు ఎవరు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే మీకు ఎవరికి ఆ మోరల్స్ గురించి మాట్లాడే మొరాలిటీస్ లో చూసారా? 10 మంది అన్నారు కదా. నా అనుమానం 10 మంది 10 మంది ఎమ్మెల్యేలు 10 మందిది కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పూర్తిగా కొనసాగుతాయా లేదా అనేది డౌట్ అండి. ఎందుకనంటే నిజంగానే మరి బీఆర్ఎస్ వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఇంకా ఇది తప్పనిసరిగా తీర్పు ఇవ్వవలసిందే స్పీకర్ గారు అని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో మరి కేసీఆర్ గారిని కలవడము, ప్లస్ బీఆర్ఎస్ కూడా అన్ని సీట్లలో మీరు ఇంతకుముందే అన్నారు 2 వాళ్ళు గెలిచినా వాళ్ళకే కదా నెంబర్లు పెరిగేది అనేది. అసలు ఆల్రెడీ ఇటు వచ్చి మళ్ళీ వెనకెళ్ళిన 2-3 ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ కండువాలు కప్పుకుని ఇప్పుడు సపోజ్ పటన్ చెరువు ఎమ్మెల్యే గారు మళ్ళీ నేను బీఆర్ఎస్ పోయిన వాడు ఆయన వెళ్ళినాడు, ఇంకొకళ్ళు 2 పోయినారు. కాబట్టి మరి అట్లా వచ్చే వాళ్ళని ఎందుకు రానిచ్చారు అనేది కూడా క్వశ్చన్ అవుతుంది బీఆర్ఎస్ కి. అయితే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, అయ్యే అవకాశం ఉంది అంటున్నాను. ఇప్పుడు 10 ఎలక్షన్లకి వాళ్ళు వెళ్తారా, నిజంగానే ఆ ధైర్యం చేస్తారా బీఆర్ఎస్ వారు? లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్లకు పోయి నిజంగానే మనము గెలిచే ధైర్యం ఎట్లాగూ లేదు. ముందుగా వీళ్ళు కూడా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కూడా చేస్టైజ్ అయిపోయారంటారు. అంటే కొంచెం ఒక గుణపాఠం నేర్పించాము, కొంచెం టెన్షన్ లో పెట్టాము, ఇప్పుడు మన డ్యూటీకి మనకు వచ్చినా గానీ మన కంట్రోల్లో ఉంటారు అన్న ధైర్యం కూడా ఉంటది కదా. ఒకసారి విడిచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే వాపస్ తీసుకున్నామంటే కొంచెం రుణపడి ఉంటారు, కొంచెం కంట్రోల్లో ఉంటారు అనేది కూడా ఇక ఇదొకటి ఉంటది. సో నేను అనుకోవడం అయితే అన్నిటికీ 10టికి డిస్క్వాలిఫికేషన్ కూడా జరిగేంత వరకు కూడా వెళ్ళదు అని అనుకుంటున్నాను. ఈ గత 2 వారాల్లోనే మీకు ఆ విషయం తెలియచ్చు. రైట్, ఓకే. మీరు అనుకున్నట్టుగా శ్రీధర్ రెడ్డి గారు మీరు ఆశించినట్టుగా మీరు ఇందాక అన్నారు, ఆశిస్తున్నాం అన్నారు కదా. పోనీ మీ వర్డ్ తీసుకుని ఆశించినట్టుగా స్పీకర్ గారు ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తే ఈ 10 ప్లస్ 1 జూబ్లీ హిల్స్ 11. సరే, జూబ్లీ హిల్స్ అంటే అది గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నిక, అది వస్తున్న ఉప ఎన్నిక. ఇప్పుడు ఈ 10లో లేదా 11లో ఎన్ని నిలబెట్టుకోగలమనే నమ్మకం ఉంది మీకు? ఒకటి క్వశ్చను. సిటీలో, హైదరాబాద్ సిటీలో మొత్తం మీరు 25 గెలుచుకున్నారు. ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ రూరల్ తెలంగాణ మొత్తం స్వీప్ చేసిన, ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో కూడా స్వీప్ చేసి పడేసిన, హైదరాబాద్లో మిమ్మల్ని అసలు టచ్ కూడా చేయలేకపోయింది కదా. పర్టికులర్గా శేర్లింగంపల్లి కానీ, జూబ్లీ హిల్స్ కానీ, మన అదేది మొన్న
ఇది ఒకటి వచ్చింది కదా, ఖైరతాబాద్ కానీ ఆల్వాల్ కానీ ఇటువంటి కొన్ని. సో ఇప్పుడు నిలబెట్టుకుంటారా వాటిని? బై ఎలక్షన్ వస్తే శ్రీలింగంపల్లి, తర్వాత ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఏమో గోపీనాథ్ గారి స్థానం అనుకోండి, నిలబెట్టుకోగలరా? నాట్ ఓన్లీ దిస్ అండి, ఇప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈవెన్ రూరల్ మొత్తం అడుగుతున్నా, నేను కూడా మొత్తం అడుగుతున్నా. యా, మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి గారు, వైభవ్ రెడ్డి గారు, యాదయ్య గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ప్రకాష్ గౌడ్ అందరు ఉన్నారు కదా. అవును. సో ఏ సీట్ అయినా కానీ నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో రెఫరెండంలా భావించండి, ఖచ్చితంగా ఈ సీట్లు వస్తాయి. మళ్ళీ ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ సీట్లే కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అక్కడ ఇంతకుముందు ఏదో కిషోర్ ఏదో చెప్తా ఉన్నారు, మళ్ళీ వస్తే తీసుకుంటారా, పోతారా, చేస్తారా. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఉప ఎన్నికలను ఫేస్ చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే. వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా, ముందే రాజీనామా చేస్తారా? ఎవరు అంటున్నారు డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ పోటీ చేయడానికి ఉండదని, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ చూడాలి. ఎండ్ ఆఫ్ ద డే ఉప ఎన్నిక ఎందుకు ఇంతగా అడగాల్సి వస్తుందంటే, సారీ టు ఇంటరప్ట్ యూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీయే చేయలేదు మీరు, ఎంపీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయగలరా, లేకపోతే సీరియస్గా తీసుకుని గెలవగలరా? ఇలాంటి సంశయాలు ఉన్నాయి బీజేపీ కిషోర్ రెడ్డి గారికి కానీ లేకపోతే వీళ్ళకి కానీ. ఎవరికి సంశయం ఉన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆడుతుంది. ఇవన్నీ మా సిట్టింగ్ సీట్లు. అవునవును. ఈవెన్ ఇన్ ద బై గజెట్ దే ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్. ఓకే, ఖచ్చితంగా ఆ సీట్లు గతంలో కంటే మరింత మెజారిటీతో నిలబెట్టుకుంటాం. దాంట్లో ఏమి సందేహం ఉండనక్కర్లేదు. ఇది వెదర్ ఇట్ ఈస్ జూబ్లీ హిల్స్ ఆర్ ఈ అదర్ 10 సీట్స్ కానివ్వండి, ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే ఇవాళ ఇటువంటి సందర్భంలో బయటకు వచ్చినారో దే విల్ బి టాట్ ఎ లెసన్. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు దినరాత్రాలు పోరాడుతున్న టైంలో బహుశా 27 మంది ఎమ్మెల్యేలు ఏమున్నప్పుడు ఆయన ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం కోసం అందరితో రాజీనామాలు చేయించారు. చేపిస్తే 16 మంది మాత్రమే గెలిచారు. గుర్తుందే ఉంటుంది మీకు, 16-18, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐమ్ సారీ. సో అలాంటి ఎమోషనల్ సెంటిమెంటల్ డేస్లోనే అనుకున్న స్థానాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది మిగతావన్నీ. సో ఇప్పుడు ఏంటి అంత ధీమా? ఖచ్చితంగా ఇప్పుడు దగ్గర నవంబర్ అనుకోండి ఎలక్షన్, ఒకవేళ వస్తే నవంబర్ డిసెంబర్ వచ్చింది అనుకోండి మ్యాటర్, అప్పుడు 2 years అవుతుంది. పబ్లిక్ చూస్తున్నారు కదా కంపారిజన్ బిట్వీన్ ది లాస్ట్ 10 years గవర్నెన్స్ ఆఫ్ కేసీఆర్ అండ్ 2 years లో పవర్ సప్లైలో ఉండే ఇబ్బందులు చూస్తా ఉన్నారు, ధాన్యం కొనుగోలులో ఉండే ఇబ్బందులు రైతులు చూస్తా ఉన్నారు. తర్వాత మిగతా అన్ని అంశాలకు జాబ్ క్యాలెండర్ సంబంధించి నిరుద్యోగులందరూ మేమే మీకు ఓట్లు వేసి తీసుకొచ్చాం, మీరు మమ్మల్ని మోసం చేశారని యూనివర్సిటీలలో వాళ్ళు ఎమ్మెల్సీలు పోతే నిలదీస్తా ఉన్నారు. ఎక్కడ రైతులంతా బయటకు వస్తా ఉన్నారు. ఒకవేళ ఏపీలో ఉన్న బీజేపీ టీడీపీ కూటమి జనసేనతో కలిపి ఉన్న కూటమి ఒకవేళ వచ్చిన ఉప ఎన్నికలు వస్తే ఆ కూటమి ఇక్కడ స్టార్ట్ చేస్తే తెలంగాణలో ఎలక్షన్ లో కాంపీట్ చేయడం, ఐ డోంట్ థింక్ సో అండి. దట్ విల్ బి డెట్రిమెంటల్ టు బీజేపీ అనుకోండి. సరే బీజేపీ అటువంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా నాకైతే డౌట్. పోయినసారి నాకు తెలిసి జనసేన కూడా 2 సీట్లు ఇచ్చినట్టున్నారు ఇప్పుడు అసెంబ్లీలో. బట్ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఒకవేళ కనుక బీజేపీ ఇవాళ ఉన్న పరిస్థితులలో టీడీపీ జనసేన 1+1+1 లాగా తీసుకుంటే దట్ విల్ బి డెట్రిమెంటల్. వాళ్ళ పార్టీని వాళ్ళే ఏమంటారు ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇక్కడ ఇంకా కూడా బతికేయడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధిపత్యాన్నో భాగస్వామ్యాన్నో పవన్ కళ్యాణ్ గారి యొక్క డైరెక్షన్ నో తెలంగాణ సమాజం స్వీకరిస్తుందని అనుకుంటే, ఓన్లీ అర్థమెటిక్ వేసుకుంటే అది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. దట్ విల్ బి సూసైడల్ టు దెమ్. ఐ డోంట్ థింక్ సో. తెలంగాణ వాళ్ళు తేల్చుకుంటారులే, సూసైడల్ అవుతుందా లేకపోతే ఇంకోటి అయితే వాళ్ళు తెలుసుకుంటారు. 2014లో ఆ సాహసం చేసినప్పుడు ఆ రోజున ఉన్న పార్టీ మొత్తం వ్యతిరేకించిన సరే నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో చూశారు. మళ్ళీ ఆ దుస్సాహసం చేస్తే మళ్ళీ నష్టపోతారు. కాబట్టి వాళ్ళు ఎవరితోనైనా పోనీయండి, మనం జనసేన కాకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా తెచ్చుకొని డజంట్ మ్యాటర్, నాట్ ఎ సబ్జెక్ట్ మెటీరియల్ టు మీ. ఎండ్ ఆఫ్ ద డే బీఆర్ఎస్ విల్ కంటెస్ట్ in all these 11 seats with double the strength.
అండ్ వీ విల్ సెక్యూర్ ద మళ్ళీ మా సీట్లు మేము కాపాడుకుంటాం. సో మీరు ఏవైతే లూజ్ అయ్యారో 11 లూజ్ అవుతున్నారో ఆ 11 మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలమనే ధీమా మీకుంది, అంతే కదా? యా రైట్. ఇక ఫైనల్గా ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ 11లో 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా 5 వచ్చినా 11 వచ్చినా మీకు బోనసే. అఫ్ కోర్స్ బీజేపీ కూడా అదే ఆశపడుతున్నట్టుంది, 2, 3 రాకపోతాయా సిటీలో అయినా మాకు అనేది వాళ్ళ ఆశ ఉన్నట్టుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లోనే ఊహించిన విధంగా 8 అసెంబ్లీ కొట్టారు, 8 పార్లమెంటు కొట్టారు. సో అందుకని వాళ్ళు కూడా చకోర పక్షులా ఎదురు చూస్తున్నారు ఉప ఎన్నికలు వస్తే బాగుండని, బీఆర్ఎస్ లాగానే. సో ఒకవేళ స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకుంటే, మీ చేతిలో లేదులేండి కానీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు ఈ 11 స్థానాలకు వస్తాయి కదా, ఎట్లాగూ జూబిలీస్ వస్తుంది, ఆ 10 కూడా వస్తే ఏంటి మీ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ రెఫరెండం అంటున్నాడు శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రెఫరెండంలో కంటోన్మెంట్ గెలిచినాం. అవును, నేను అదే చెప్పాను కదా, సారీ టచ్ కూడా చేయలేరు అనే వాడు కూడా ఏదో అన్నట్టు సందర్భంలో కంటోన్మెంట్ సీట్ గెలిచినాం. ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కార్యక్రమాలు అమలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోయిన దాన్ని గమనించే కంటోన్మెంట్ సీట్ ఇచ్చి మా గణేష్ గారు ఎమ్మెల్యే గెలిచారు. మీరు అందరూ కూడా చూశారు. రేపు కూడా ఇక్కడ మీరు జూబిలీస్ కూడా ఏం జరుగుతుందో చూడబోతారు. నేనేమంటున్నా, ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు మాట్లాడుకోవడం అది వాళ్లకు అది తొందర అవుతుందేమో, కానీ రేపు ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ సిటీకి సంబంధించి మీరు చెప్పినటువంటి అంశము టచ్ చేయలేరు కదా మిమ్మల్ని, అంటే ఆల్రెడీ మీరు టచ్ చేయగలిగిన అక్కడ సిటీలో ఉన్నటువంటి ప్రజల ప్రేమ అభిమానం చూరగొనగలిగినాం. సిటీలో జరగబోయే అభివృద్ధి ఏదైతే ఉందో మూసీ నది ప్రక్షాళన కానీ 4వ ప్రపంచానికి సంబంధించినటువంటి సిటీకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుపోవడం కానీ, ఈరోజు మా కార్యక్రమాలు ఈరోజు ఇతర ఏదైతే వాళ్ళ 10 సంవత్సరాలు తీసుకురాలేదు, ఈరోజు 3 లక్షలు మీ పెట్టుబడులు తీసుకొచ్చిన అంశం కానీ గమనిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా, శేరిలింగంపల్లి నుంచి మన అరికపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇంకెవరెవరైతే చేరారో అట్లాగే మీరు జూబిలీస్ కోసం ఎలాగూ కసరత్తు చేస్తున్నారనుకోండి, ఎవరిని పెట్టాలని. సో వీళ్ళని గెలిపించుకోగలరా మళ్ళీ మీ పార్టీ నుంచి? ఎవరైతే ఇప్పుడు పార్టీ మారారో వాళ్ళని ఇప్పుడు అంటే నేను ఒకటి చెప్పగలుగుతున్నా, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ గెలిచిన చెప్తున్నా. అవును, జూబిలీస్ ఉప ఎన్నిక జరగబోతున్నది, గెలవడానికి ప్రయత్నం చేస్తూ అసలు ఎన్నికలు ఆస్కారం లేనటువంటి చర్చ అవసరం లేదనేది నా భావన. ఇప్పుడు అసలు ఖాళీగాని సీట్ల కోసము నేనేమంటా ఆ చర్చ ఎప్పుడు వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. వాళ్ళ హయాంలో స్పీకర్ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఇతర రాష్ట్రాలు స్పీకర్ గారి హయాంలో ఎట్లా ఉన్నాయి, మహారాష్ట్రలో ఓ పార్టీని చీల్చి ఈరోజు మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ ఏదైతే దాన్ని చూపెట్టి వారు కిషోర్ గారు మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్యలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కదా అని చెప్పాను. దేశంలో జరిగింది రాజ్యాంగానికి అనుకూలంగా ప్రభుత్వాలు నడుస్తలేవు, మేము వచ్చిన రాజ్యాంగాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొని పోతామని చెప్పి ఇలాంటి చట్టాలు ఏమైనా ఉంటే మార్చేసే ప్రయత్నంలో ముందుకోదాం. శ్రీనివాస్ గారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం తప్పు లేదు, ఒకవేళ అది తప్పు అని ఎవరన్నా అంటే వాళ్ళు అనడం కూడా అంటున్నా, అది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే పట్టుకొని తిరగడం మాత్రమే కాదు, దాని స్ఫూర్తిని కూడా పాటించాలి అనేది అందరూ ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ అన్న ఒకటి సాగండి వెంకటకృష్ణ గారు, నేనేమంటున్నా ఈరోజు చట్టంలో కూడా ఇలాంటి మార్పులు తీసుకొని రావాలి. ఎలక్షన్ పిటిషన్లో మొదటి గెలుపొందిన శాసనసభ్యుడు తప్పుడు పద్ధతిలో గెలుపొందిందని చెప్పని 2వ స్థానంలో శాసనసభ్యుడిగా పోటీ వేస్తే ఏమి చెప్తుంది చట్టం, 6 మాసాల్లో ఆ ఎలక్షన్ పిటిషన్ను తేల్చాలంటారు. నా 2010 ఎలక్షన్ పిటిషన్ ఇంకా పెండింగ్ ఉందని అంటున్నా. కాబట్టి రేపు ఇలాంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు చేస్తాము. కిషోర్ రెడ్డి గారు చెప్పండి ప్లీజ్ కంక్లూడ్. ఏం లేదు, ఇప్పుడు 10 మందిని బర్తరఫ్ చేశారనుకోండి, అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయారని చెప్పే కదా బర్తరఫ్ చేసింది.
అంతే కదా. సో ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నష్టమే, బీఆర్ఎస్ కి నష్టమే. ఇద్దరిలో ఎవరు పూర్తిగా గెలవకపోతే ఇప్పుడు ఉన్న సీట్లు పోయినసారి జనరల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయో అన్ని రాకుండా పోతాయి. ఇటు వాళ్ళని డిస్క్వాలిఫై అయ్యారంటేనే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు సీట్లు ఎన్నికలకు వచ్చేవి కాంగ్రెస్ సీట్లు కదండి. అది పరిస్థితి అంటున్నాను. బట్ ఇద్దరిలో ఎవరికి అల్టిమేట్ గెయినర్ మీరు అవుతారన్నమాట. ఒకటి వచ్చినా రెండు వచ్చినా మూడు ఇదే సామెత చెప్తారు. ఎన్నికలు ఎందుకు వస్తాయి అన్న? మసాలా నూరుతున్నారండి. కిషోర్ రెడ్డి గారు అయితే పైకి చూస్తూ కింద మసాలా నూరేస్తున్నాడు ఆల్రెడీ. నేను ఏమంటున్నా వెంకటేష్ గారు, యా శ్రీధర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, 1 minute. మా సీనియర్ కంటోన్మెంట్ అంశాలు చెప్తున్నాడు. సరే, అది అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత అక్కడ వచ్చినటువంటి మిగతా వాళ్ళ అంతరాత్మ తెలుసు. ఎంత అందరికీ తెలుసులేండి సార్. శ్రీధర్ గారు ఏ నియోజకవర్గం అయినా ఏ రాజకీయ ఎలక్షన్ అయినా ఇక వాటి జోలికి పోవద్దు మనం. వాట్ వాస్ డన్ ఇన్ కంటోన్మెంట్ నువ్వు చూసినా, మీ పరిస్థితి మొత్తం చూసినా కానీ మోనీ వాట్ వాజ్ డన్ ఇన్ కంటోన్మెంట్ మీరు చూశారు కాబట్టి చెప్తానంటున్నారు. ఇంకెక్కడైనా జరగలేదా పలానా చోట అని చెప్పండి. నేనేమంటున్నాను, కంటోన్మెంట్ ఉదాహరణకి ఇచ్చినందుకు కంటోన్మెంట్ లో ఏం జరిగిందో రీసెంట్ పాస్ట్ అదే కాబట్టి అది చెప్పాడులే. కానీ ఏదో ఏ చరిత్ర చూసినా ఉన్నట్టు ఏ ఎన్నిక చూసినా ఏమున్నది నిజాయితీ. ఆలయంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నా, మునుగోడు ఉప ఎన్నిక అన్నా ఏం జరిగిందన్న? హుజురాబాద్ లో 3,000 కోట్లు పారించారు. హుజురాబాద్ లో ఏ ప్యాకెట్ పంపించారు వాళ్ళు, వీళ్ళేం ప్యాకెట్లు పంపించారు? అరే ఎట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం జరుగుతుందో చూద్దాం. శ్రీధర్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.